హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను షిఫ్ట్ రూట్ లాజిస్టిక్స్ డాష్బోర్డ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ షిఫ్ట్ రూట్ లాజిస్టిక్స్ డాష్బోర్డ్ ముఖ్యంగా షిఫ్ట్ రూట్ లాజిస్టిక్స్ అనేవి ఎన్ని జరిగాయి, టోటల్ ఆర్డర్స్ ఎంత, ఆన్ టైం డెలివరీ రేట్ ఎంత, సాటిస్ఫాక్షన్ రేటింగ్, యావరేజ్ డెలివరీ టైం ఎంత జరిగింది, అప్స్ అప్స్ ఎన్ని జరిగాయి, డ్రైవర్స్ డెలివరీస్ పెర్ఫార్మెన్స్ ఎంత, సో ఎన్ని వెహికల్స్ ఉన్నాయి, మోస్ట్ డెలీస్ డ్రైవర్స్ ఎవరు ఉన్నారు అనేది ఈ డాష్ బోర్డ్ అనేది ఇక్కడ చూపించబడింది. సో ఇక్కడ టోట్ ఈ ఈ కేపీఐలో టోటల్ ఆర్డర్స్ అనేది 1127. సో ప్రీవియస్ మంత్లో 1107 ఆర్డర్స్ జరిగాయి. అంటే ప్రీవియస్ మంత్తో పోలిస్తే ఈ మంత్ ఇప్పుడు ప్రజెంట్ మంత్ ఆర్డర్స్ అనేవి చాలా ఎక్కువగా జరిగాయి. సో 1.8% అనేది పెర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అయింది టోటల్ ఆర్డర్స్లో. సో ఆన్ టైం డెలివరీ రేట్ కేపీఏలో 79.3% ఈ మంత్లో జరిగాయి. సో ప్రీవియస్ మంత్లో 79.8%. అంటే ప్రీవియస్ మంత్తో పోలిస్తే ఆన్ టైం డెలివరీ రేట్ అనేది తగ్గింది. సో 0.6% ఆన్ టైం డెలివరీ రేట్ అనేది పర్సంటేజ్ వైజ్గా పోలిస్తే తగ్గింది. సో సిసాట్ పర్సంటేజ్ అంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ రేట్. సో సెప్టెంబర్ 2024లో 84.1% జరిగాయి. సో ప్రీవియస్ మంత్లో 84.5%. సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది సో పెరిగింది. అంటే సిసాట్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది ప్రీవియస్ మంత్తో పోలిస్తే కస్టమర్ సాటిస్ఫాక్షన్ రేట్ అనేది తగ్గింది. అంటే 0.4% తగ్గింది. సో యావరేజ్ డెలివరీ టైం 36 అవర్స్. సో ప్రీవియస్ మంత్ 35.9%, 35.9. అంటే యావరేజ్ డెలివరీ టైం అనేది పెరిగింది. సో అప్స్ వైజ్గా మొత్తం అప్స్ కెపాసిటీ, ఆర్డర్ ప్రాసెస్ వర్సెస్ హబ్ కెపాసిటీ. సో ఎన్ని హబ్స్ ఉన్నాయి అనేది ఈ చార్ట్లో ఇక్కడ క్లియర్గా చూపించబడింది. సో ఆర్డర్ ప్రాసెస్ వర్సెస్ హబ్ కెపాసిటీ. మొత్తం 6 హబ్స్ ఉన్నాయి. హూస్టన్ హబ్, డల్లాస్ మెయిన్ హబ్, ఆస్టిన్ హబ్, శాన్ అంటోనియో హబ్, ఫోర్ట్ వర్త్ హబ్, ఎల్ పాసో హబ్. సో హూస్టన్ హబ్లో ఎక్కువ ఆర్డర్స్ అనేవి ప్రాసెస్ అవుతున్నాయి. సో ఎల్ పాస్కో హబ్లో తక్కువ ఆర్డర్స్ అనేవి ప్రాసెస్ అవుతున్నాయి. సో ఎందుకు ఎక్కువ హూస్టన్ హబ్లో ప్రాసెస్ అవుతున్నాం అనే రీజన్స్ని ఇక్కడ ఈఎల్ హూస్టన్ హబ్లో కూడా వాటిని ఇంప్లిమెంట్ చేయాలి. సో అప్పుడు హబ్స్ ఆర్డర్స్ ప్రాసెస్ అయ్యేది అనేది ఎక్కువ జరుగుతుంది. సో ఎక్స్పీరియన్స్ వర్సెస్ పెర్ఫార్మెన్స్ ర్యాంకింగ్. సో ఎక్కువ ఏ హబ్ పెర్ఫార్మెన్స్ అనేది ర్యాంకింగ్ వైజ్గా ఏ పెర్ఫార్మెన్స్ వైజ్గా ఏది ఎక్కువగా ఉందని ఇక్కడ స్టాక్డ్ బార్ చార్ట్లో స్పష్టంగా చూపించబడింది. సో హూస్టన్ హబ్ 83.3%, డల్లాస్ మెయిన్ హబ్ 79.2%, ఎల్ పాస్కో హబ్ 78.9%, శాన్ అంటోనియో హబ్ 77.4%, ఆస్టిన్ హబ్ 77.1%, పోస్ట్ వర్త్ హబ్ 76.8%. సో ర్యాంకింగ్ పెర్ఫార్మెన్స్ వైజ్గా హూస్టన్ హబ్ అనేది ర్యాంకింగ్ వైజ్గా చాలా ఎక్కువగా ఉంది.
సో నెక్స్ట్ వచ్చేసి డ్రైవర్స్, నెంబర్ ఆఫ్ డ్రైవర్స్ ఎంతమంది ఉన్నారు, సో ఎక్స్పీరియన్స్ వైజ్గా రేటింగ్ ఎంత, సో అనేది ఈ చార్ట్ చూపించబడుతుంది, ఈ చార్ట్ చూపిస్తుంది. ఇది స్కాటర్ చార్ట్. సో ఎక్స్పీరియన్స్ వైజ్గా ఆ రేటింగ్ అనేది ఈ చార్ట్లో చూపించారు. సో డ్రైవర్స్ విత్ మోస్ట్ డేలేస్, సో మోస్ట్ డేలేస్ చేసిన డ్రైవర్స్ జాన్ మోరే, క్రిస్టోఫర్ విలియమ్స్, జెనిఫర్ మార్టినెస్, డేనియల్ లీ, బార్బరా క్లాక్, మార్క్ హారిస్, విలియం బ్రౌన్. సో ఎక్కువ డేలే చేసిన డ్రైవరు జోన్ మోరే, తక్కువ మోస్ట్ డేలే చేసిన డ్రైవరు విలియం బ్రౌన్. ఎక్కువ మోస్ట్ డేలేస్ ఎందుకు జరిగాయి, సో ఆ రూట్లు ఏంది, ఇవన్నీ మేనేజ్మెంట్ పరిశీలన చేయడం చాలా ముఖ్యం. సో ఈ చార్ట్ వచ్చేసి ఇది నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఎన్ని ఉన్నాయి, సో యాక్టివ్ వెహికల్స్ ఎన్ని, మెయింటెనెన్స్ వెహికల్స్ ఎన్ని అనేది ఇక్కడ పై చార్ట్లో చూపించబడింది. సో టోటల్ ఆర్డర్స్ ఎంత, వెహికల్ మోడల్ ఎన్ని, వెహికల్ మోడల్ వైజ్గా టోటల్ ఆర్డర్స్ ఎన్ని జరిగాయి, సో యాక్టివ్ వెహికల్స్ ఎన్ని, మెయింటెనెన్స్ వెహికల్ ఎన్ని అనేది పై చార్ట్లో చూపించబడింది. సో మొత్తం ఇక్కడ నెంబర్ ఆఫ్ వెహికల్స్ 45 ఉన్నాయి. సో యాక్టివ్ వెహికల్స్ 302 అంటే 29%. యాక్టివ్ మెయింటెనెన్స్ వెహికల్స్ 302, సో 29% మెయింటెనెన్స్ వెహికల్ ఉన్నాయి. యాక్టివ్ వెహికల్స్ 733 అంటే పర్సంటేజ్ వైజ్గా 71% యాక్టివ్ వెహికల్స్ అనేవి ఉన్నాయి. మెయింటెనెన్స్ వెహికల్స్ కూడా యాక్టివ్ వెహికల్స్గా మార్చడానికి మేనేజ్మెంట్ అనేది, సో ఎందువల్ల మెయింటెనెన్స్లో ఉన్నాయి అనేది అబ్జర్వ్ చేయటం మేనేజ్మెంట్ చాలా ముఖ్యం. సో వెహికల్ మోడల్స్ వైజ్గా టోటల్ ఆర్డర్స్ ఎన్ని జరిగాయి అనేది ఇక్కడ స్టాక్డ్ బార్ చార్ట్లో చూపించాము. వెహికల్ మోడల్ వైజ్గా ఎక్కువ ఆర్డర్స్ జరిగింది మెర్సిడెస్ స్ప్రింటర్, అండ్ వెహికల్ మోడల్ వైజ్గా తక్కువ ఆర్డర్స్ జరిగింది అనేది ఫార్డ్ F-150. సో ఈ షిఫ్ట్ రూల్ లాజిక్ డాష్ బోర్డ్ని అనుసరించి మేనేజ్మెంట్ ఎక్కడ డ్రైవర్స్ డేలే చేస్తున్నారు, హబ్స్ ఎక్కువగా ఏది జరుగుతుంది, తక్కువ హబ్స్ కెపాసిటీ జరగడానికి కారణం ఏందనేది మేనేజ్మెంట్ పరిశీలించాలి. సో థ్యాంక్ యూ.